కోనసీమలో కొబ్బరి సాగుకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వివిధ పథకాల ద్వారా కొత్త కొబ్బరి తోటల పెంపకానికి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. కొబ్బరి చెట్లకు సంబంధించి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గిడ్డి సత్యనారాయణ, బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కోనసీమ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా తనకు కొబ్బరి రైతుల సమస్యలపై అవగాహన ఉందన్న అచ్చెన్నాయుడు అంతర పంటల సాగు విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు. కొబ్బరి ప్రాంతీయ బోర్డు ఏర్పాటు అంశాన్ని సీఎం చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కోనసీమ జిల్లాలో కొబ్బరి రైతులు చాలా సమస్యలకి గురవుతున్నారు. చాలా తోటలు పాతబడిపోయాయి. కొన్ని తోటల్లో చెట్లు వ్యాధులకు గురై దిగుబడి తక్కువై రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సందర్భంలో ఏవైతే చెట్లు వృద్ధాప్యానికి వచ్చాయో వాటికి సంబంధించి రీప్లాంటింగ్ అండ్ రిజునేషన్ ఈ స్కీమ్ ద్వారా R&R స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ద్వారా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు, వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటుతున్నారా లేదా, ఏ విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సహాయం చేస్తున్నారు అనేది నా ప్రశ్న సార్. ఏదన్నా దీనికి కొబ్బరి ప్రాంతీయ కార్యాలయం కానీ లేదా కొబ్బరితో పాటు కాయర్ ప్రాంతీయ కార్యాలయం కానీ ఏదైనా కోనసీమ ప్రాంతాన్ని ప్రత్యేకంగా భావించి ఈ కొబ్బరి తోటల రైతులు నిలదొక్కునేలాగా ఏదైనా ఒక సపోర్ట్ పూర్తి స్థాయిలో అందివలసిన అవసరం ఉంది అధ్యక్ష. అంటే అంతర పంటలు వేయాలి కొబ్బరి తోటలు అంటారు. మనం జనరల్ గా అక్కడ అరటి తోటలే వేసుకుంటూ ఉంటాం. దానివల్ల కూడా పెద్ద ఆదాయం రావట్లేదు అధ్యక్ష. అనుబంధ పరిశ్రమలు వస్తే వాల్యుయేషన్ యాడ్ అయితే ఉపయోగపడుతుందని మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. గత 5 సంవత్సరాలు ఏవైతే కాలువలు ఉన్నాయో కాలువల్లో ఒక తట్టి మట్టి కూడా తీయకపోవటం వల్ల ఏదైతే సముద్రంలోకి వెళ్ళినటువంటి వాటర్ మళ్ళీ బ్యాక్ వచ్చి మొత్తం సాల్ట్ అయిపోవటం వల్ల చెట్టు బాగా ఉండి ఉన్న పరంగా కుంగిపోయినటువంటి పరిస్థితి నేను కూడా ఫీల్డ్కి వెళ్ళి చూశాను అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు ఫీల్డ్కి వెళ్ళి చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన విషయం సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందుకే ప్రతి చెడిపోయిన మొక్కకి ఒక 1000 రూపాయలు సహాయం చేసి ఆ ప్లేస్లో కొత్త మొక్కలు ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చింది. అది ఫైల్ కూడా సర్క్యులేషన్ అయింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది. అది తీసుకురావడానికి ఒక పక్కన ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. శంకర గుప్తా కాలువకి ఇరిగేషన్ మీద చాలా డబ్బులు కేటాయించి ఉప ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ కూడా వేశారు. ఆ కాలువ పూడుకలు తీసి ఒక 2-3 కాన్స్టిట్యున్సీలకి ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అదేవిధంగా మిగతా కాలువలన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ రూపంలో క్లియర్ చేయాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తున్నాం. దాని మీద కూడా సభ్యులు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండవది, కొత్త ప్లాంటేషన్కి విబి రామ్జీ పథకం కింద కేంద్రంలో ఉన్నటువంటి కోకో బోర్డు ద్వారా కూడా ఆర్థిక సహాయం ఇస్తూ నిరంతరం చేస్తున్నాం. ఒక ప్రాంతీయ బోర్డు కూడా ఇక్కడ పెట్టమని అధ్యక్ష. మొన్నే 2024లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రికి కూడా ఒక లేఖ రాసి కోనసీమలో ఒక బోర్డు కూడా ఒక కార్యాలయం పెట్టమని అడిగారు. దాని మీద కూడా సంప్రదింపులు చేస్తున్నాం. అది కూడా చేయమని చెప్పి తెలియజేస్తున్నాను. అంతర పంటలు కూడా వేసి రైతుకి అదనపు ఆదాయం తీసుకురావడానికి మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఒక టైం బౌండ్ పెట్టుకుని పోయిన ప్రతి చెట్టు స్థానంలో కొత్త చెట్టు పెట్టడానికి నేను ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ఇక్కడ ఉన్న సభ్యుల ద్వారా కోనసీమలో ఉన్న కొబ్బరి రైతులకి తెలియజేస్తున్నాను.